హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను కొన్ని శారీస్ని అయితే చూపిస్తున్నానండి. ఈరోజు నేను వీడియోలో చూపించే ఈ శారీస్ అన్నీ కూడా నేను ఓన్గా డిజైన్ చేసుకున్నాయి అనమాట. సో ఫుల్ వీడియోస్ని అయితే ఆల్రెడీ పోస్ట్ చేసేసానండి. బట్ ఎవరైనా కొత్తగా ఛానల్ చూసే వాళ్ళకి కానీ లేదు ఏదైనా వీడియో మిస్ అయ్యి ఉంటే కనుక మీరు చూస్తారు అన్న ఉద్దేశంతో అన్నీ కూడా కలెక్షన్ వైజ్గా తీసైతే పోస్ట్ చేస్తున్నానండి. అండ్ చెప్పాలి అని అంటే మనం ఓన్గా డిజైన్ చేసుకున్న శారీస్ అయితే మన దగ్గర మాత్రమే ఉంటాయండి. ఎందుకంటే మనం 10 మందిలో కొంచెం యూనిక్గా కనిపించాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా డిఫరెంట్ స్టైల్స్లో అయితే ట్రై చేస్తూ ఉంటారు కదా. అంటే మనం బయట కొనుక్కునే శారీస్ అయినా సరే కొత్త మోడలు డిఫరెంట్ స్టైల్లో ఉండాలి అని సెర్చ్ చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా నేను కూడా ఏంటంటే మనం ఓన్గా డిజైన్ అనేది చేసుకుంటే మన దగ్గర మాత్రమే ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను కొన్ని శారీస్ని కొత్తవి తీసుకొచ్చి అయితే డిజైన్ చేస్తూ ఉంటానండి. అండ్ ఓల్డ్ శారీస్ని కూడా మనం కొంచెం లేటెస్ట్గా కట్టుకునేలాగా అయితే చేంజ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మన అమ్మ దగ్గర చాలా శారీస్ అలా ఉండిపోతూ ఉంటాయి. వాళ్ళు కట్టకుండా పక్కన పెట్టేసిన ఆ శారీస్ని తీసుకొచ్చి చక్కగా మన ఏజ్కి తగ్గట్టు మనం ఎలా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది, ఎలా మనం వాటిని డిజైన్ చేసుకోవచ్చు అని అయితే నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశానండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు వాచ్ చేయండి. సో నేను ఈరోజు చూపించే ఈ శారీస్ అన్నీ కూడా డిజైన్ చేసిన ఫుల్ లెంత్ వీడియోస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేసి చూసి మీ దగ్గర ఆ టైప్ ఆఫ్ శారీస్ ఉంటే మీరు కూడా ఓన్గా డిజైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు మీకు స్టిచ్చింగ్ రాదు అనుకుంటే బయట చేయించుకోండి. సో లేట్ ఎందుకు, ఏం శారీస్ చూపిస్తున్నాను అనేది చూసేయండి. సో ఇది వచ్చేసి షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి. షిఫాన్కి కొంచెం క్రష్ టైప్ వచ్చిందనమాట. అన్నీ కూడా ఇలా బాక్సెస్ లాగా వచ్చినాయి, హాఫ్ వైట్ అండ్ గోల్డ్ ప్రింట్ లాగా అయితే ఇచ్చారు, ఒక బంచ్ స్టైల్లో ఇచ్చారనమాట. సో ఇది ఫ్యాబ్రిక్ విడిగా తీసుకున్నానండి, 5 మీటర్స్ తీసుకున్నాను. మనకి విడిగా కూడా ఇలా ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి. సో 5 మీటర్స్ తీసుకొని దానికి నేను బార్డర్ అండ్ పళ్ళునైతే వేరే శారీది అయితే అటాచ్ చేశాను, ఓల్డ్ శారీది అనమాట అది. సో ఇది శారీ అంతా స్టార్టింగ్ ఇలా వస్తుంది చూడండి. పైన అయితే బార్డర్ ఉండదు, శారీ స్టార్టింగ్ నుంచి అయితే బార్డర్ ఉండదు. ఫ్రిల్స్ ఎండ్ అయిపోయిన దగ్గర నుంచి అయితే బార్డర్ వేస్తానండి. కింద వచ్చేసి ఇలా వస్తుందన్నమాట, చిన్నది హాఫ్ వైట్ కలర్ బార్డరు అండ్ కింద గోటా పట్టి అయితే వేసాను. ఈ హాఫ్ వైట్ ఏంటంటే మనం పైన ఈ చెక్స్ ఏ కలర్తో అయితే ఉన్నాయో ఆ కలర్ చూస్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇలా వేసానమాట. ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటానండి. ఇది చాలా సింపుల్గా చేశాను, ఎందుకంటే మధ్యలో అంతా చెక్స్ వచ్చినాయి, మనకి ఇట్లా బంచెస్ లాగా వచ్చినాయి కాబట్టి సింపుల్ బార్డర్ అయితే వేసుకున్నాను. సో ఇలా వస్తుంది క్రింది బార్డర్ అంతా. పైన బార్డర్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, అంటే ఫ్రిల్స్ ఎండ్ అయిపోయిన పార్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను. ఇలా వస్తుందన్నమాట. ఫ్రంట్ లుక్ అయితే ఇలా వస్తుంది. ఇలా మొత్తం ఇలా వేసానండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ మనకి పళ్ళు అనమాట. పళ్ళు అనేది ఇక్కడ నుంచి వస్తుంది. ఇలా బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది పళ్ళు అనేది. పళ్ళు ఏంటంటే శారీలోదే ఉంచేసాను నేను. కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది. మనం దీనికి బ్లౌజ్ అనేది ఈ ఫ్యాబ్రిక్తో అయితే నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటానండి. అసలు శారీ వచ్చేసి ఇదనమాట. సో మరకలు పడింది కాబట్టి ఆ మరకలు పడింది పార్ట్ వరకు తీసేసాను. రిమైనింగ్ పార్ట్ వచ్చేసి మా అమ్మాయికి హాఫ్ శారీ లాగా ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే రిమైనింగ్ చాలా ఉంటుంది కదా, మనకి 5 మీటర్స్ దాకా ఉంటుంది. దాంట్లో ఒక 2.5 పైన మా అమ్మాయికి అయితే ఓనీ పర్పస్గా అయితే తీసానండి. రిమైనింగ్ వచ్చేసి నేను ఆ మరకలు పడిన వరకు తీసేసి రిమైనింగ్ది బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటాను. బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న తర్వాత కూడా మీకైతే కట్టుకుని నేను చూపిస్తానండి. సో ఇలా వస్తుంది మనకి లుక్ వైజ్గా. సో ఇది వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి. సో దీనిపైన అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అనేది వచ్చిందనమాట. సో ఇది నేను ఒక 5.5 మీటర్స్ అయితే తీసుకున్నాను ఫ్యాబ్రిక్ని. ఇది మనకి మీటర్స్ లెక్క అయితే అమ్ముతారండి, మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. సో అలా తీసుకొని నేను చిన్న లేస్ని అయితే యాడ్ చేశాను క్రింద, జస్ట్ చిన్న లేస్ అనమాట. సింపుల్గా శారీ స్టార్టింగ్ అంతా ఇలానే ఉంటుందండి, మనకి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది. కింద వచ్చేసి చిన్న లేస్ పర్పస్గా యూస్ చేశాను. లేస్ ఎందుకు అని అంటే మనం కాంట్రాస్ట్గా బ్లౌజ్ అనేది వేసుకున్నప్పుడు చిన్న లేస్ అనేది ఉంటే బాగుంటుంది కాబట్టి ఇలా వేసాను. లేదు అనుకుంటే మనం ఇక్కడ రఫుల్స్ లాగా పెట్టుకోవచ్చు, లేదంటే గోల్డ్ కలర్ సింపుల్గా అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనేంటంటే ఈ 3 కలర్స్ బోర్డర్లో, అంటే బోర్డర్లో యూస్ చేసినవన్నీ శారీలో ఉండేలాగా చూసుకుని చిన్న బోర్డర్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇలా చిన్న లేస్ సింపుల్గా శారీ అంతా ఇలానే వస్తుంది. ఇది వచ్చేసి మనకి కుచ్చుళ్ళు ఎండ్ అయిన దగ్గర నుంచి వస్తుంది అనమాట పైన బోర్డర్ అనేది. సో క్రిందిలా. సో
సో శారీ చూడండి ఇట్లా నేను ఒక హాఫ్ మీటర్ని దీన్ని ఒక బ్లౌజ్కి అంటే మన పళ్ళు బ్లౌజు సేమ్గా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇది ఒక హాఫ్ మీటర్ అయితే ఈ ఫ్యాబ్రిక్ వేసాను. ఇది వచ్చేసి జిమ్మిచూ ఫ్యాబ్రిక్ అండి. సో ఇలా వేసుకున్నాను. మధ్యలో కావాలంటే ఏదైనా సింపుల్గా వేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఈ అటాచ్ చేసింది కూడా కనిపించకుండా ఇలా అయితే వేసుకున్నాను. సో సేమ్ లేస్ కూడా వేసుకోవచ్చండి. బట్ సేమ్ లేస్ అనేది రాదు, ఎందుకంటే మనకి లేస్ అనేది ఈ శారీకి సరిపడా మాత్రమే ఇస్తారనమాట. సో అందుకని లేస్ ఎక్కువ లేదు కాబట్టి నేను ఇట్లా ఈ 2 కలర్స్ ఉండేలాగా చూస్ చేసుకొని ఇలా వేసుకున్నాను. ఇక్కడ ఏదైనా చిన్న చిన్న బంచెస్ వేసుకోవచ్చు, సింపుల్గా అంటే పెయింట్ వేసుకోవచ్చు గోల్డ్ కలర్ది, మన ఇష్టం అది. సో ప్రస్తుతానికైతే ఇలా ప్లెయిన్గా ఉంచానండి. బ్లౌజ్ వచ్చేసి సేమ్ పళ్ళు ఫ్యాబ్రిక్తే బ్లౌజ్గా తీసుకున్నాను. హ్యాండ్ పర్పస్కి అయితే లేస్ ఉంచుకున్నాను అనమాట. సో మనకి లుక్ వైజ్గా అయితే ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి సూపర్ నెట్ కోటా శారీ అండి. ఇదేంటంటే మనకి 1 సైడే బార్డర్ వస్తుంది అనమాట, 1 సైడ్ రాదు. దాన్ని నేను తీసి 2 సైడ్కి బార్డర్ వచ్చేలాగా అయితే శారీ డిజైన్ అనేది చేశాను. సో ఈ వీడియో కూడా కావాలి అంటే కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. శారీ స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను చూడండి. శారీ స్టార్టింగ్ వచ్చేసి ఇలానే ఉంటుందన్నమాట. అంటే మనకి ఇలా ప్లెయిన్గా పైన వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఉంటుంది. క్రింద వచ్చేసి మనకి డబల్ బోర్డర్, అంటే ఇప్పుడు ఈ బోర్డర్ హాఫ్ ఉంది కదా, ఇంకా ఈ పైన యూస్ చేసిన బోర్డర్ కూడా దీనికి కంటిన్యూషన్ వస్తుంది, అంటే గ్యాప్ బోర్డర్ లాగా వస్తుంది అనమాట. ఆ గ్యాప్ బోర్డర్ని నేను ఒక బోర్డర్ తీసేసి ఒక బోర్డర్ అయితే కంటిన్యూషన్ ఉంచాను. సో మీకు బ్యాక్ సైడ్ చూస్తే తెలుస్తుంది. ఇది ఈ కింద అనేది స్టిచ్ వేసాను కదా, సో ఇక్కడ అనేది గ్యాప్ బోర్డర్ వస్తుంది అనమాట. క్రింద కూడా సేమ్ ఇదే బోర్డర్ కింద కూడా వస్తుంది. సో దాన్ని కట్ చేశాను. పైన వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ అనేది నేను మా అమ్మాయి లెహెంగాలో మిగిలిందండి, సో దాన్ని యూస్ చేశాను. ఏదైనా వేసుకోవచ్చు, ప్లెయిన్ కాటన్ ఫ్యాబ్రిక్ కానీ మనకి రూబీ ఫ్యాబ్రిక్ ఉన్న యూస్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి లోపల ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ ఫ్యాబ్రిక్ ఎందుకు వేసాను, శారీ పన్నా తగ్గుతుంది కాబట్టి, ఎందుకంటే కింద గ్యాప్ బోర్డర్ని కట్ చేశాను, పైన అటాచ్ చేయాలి కాబట్టి ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఈ క్లాత్ అనేది యూస్ చేశాను. మధ్యలో అంతా కూడా మనకి చిన్న చిన్న బుట్టి వస్తుందండి గోల్డ్ కలర్ది. సో కింద వచ్చేసి ఇలా వేసి చిన్న లేస్ అటాచ్ చేశాను చూడండి, చిన్నదనమాట. సింపుల్గా అలా డిఫరెంట్గా ఉండేలాగా లేస్ అయితే అటాచ్ చేశాను. మనకి ఆ బోర్డర్లో వచ్చిన కలర్స్ని యూస్ చేసుకుంటూ ఆ లేస్ అయితే తీసుకున్నాను. సో ఇలా వస్తుంది శారీ అంతా కూడా. ఇది వచ్చేసి శారీగా తీసుకున్నది అయితే కాదండి, తాన్గా తీసుకున్నాను. మా అమ్మాయికి నేను ఇద్దరం కలిపి ఏదైనా మామ్ అండ్ డాటర్గా డిజైన్ చేసుకుందాము అని తీసుకున్నాను. బట్ మా అమ్మాయి వద్దంది అనమాట. ఈ కలర్ ఆల్రెడీ లెహెంగా ఉంది కాబట్టి వద్దు మమ్మీ అంది. సో అందుకని నేను వచ్చేసి ఇలా శారీగా డిజైన్ చేసేసుకున్నాను. రిమైనింగ్ పీస్ ఉందండి, అది మనకి కుర్తీలాగా అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో పైన బోర్డర్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. సో ఇలా వస్తుంది అనమాట. మనకి ఈ కుర్చీలు ఎండ్ అయిపోయిన దగ్గర నుంచి పైన బోర్డర్ అనేది వస్తుంది. సో చూడండి, నాకు ఈ పైన ఇదంతా కూడా లోపలికి వెళ్ళిపోతుందండి. మనకి ఇక్కడ నుంచి ఫ్రిల్స్ ఎండ్ అయిన దగ్గర ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. సో ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి లేస్ వేసాను, ఎందుకంటే లేస్ అనేది ఎక్కువ లేదండి, మనకి 9 మీటర్స్ మాత్రమే ఇస్తారు కాబట్టి ఇక్కడ నుంచి వేయాల్సి వచ్చింది. ఈ పార్ట్ కూడా నాకు ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి ఫ్రిల్స్ ఎండ్ అవుతాయి అన్నమాట. సో ఇలా వేసాను. పైన క్రింద కూడా సేమ్ అలానే ఉంటుంది బోర్డర్ అనేది. చూడండి, ఇప్పుడు మనం సింగిల్ లేయర్లో వేసుకోవాలన్నా పైన బోర్డర్ లేకపోతే బాగుండదు కాబట్టి, శారీ లుక్ అనేది బాగోదు కాబట్టి, సో నేను ఇలా డిజైన్ చేసుకున్నాను పైన. అండ్ పళ్ళు కూడా సేమ్ ఇలాగే కంటిన్యూషన్ ఇచ్చాను. ఇది మీటర్స్ లెక్క తీసుకున్నాను కాబట్టి మనకి పళ్ళు ఏముండదు. సో పళ్ళుని కూడా ఇలా అయితే డిజైన్ చేశాను. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది. సో ఇలా వస్తుంది. సో దీనికి బ్లౌజ్ అయితే కొంచెం డిఫరెంట్గా తీసుకున్నానండి. అంటే శారీలో ఉండే కలర్స్ అన్నీ ఉండేలాగా చూస్ చేసుకుని ఇది తీసుకున్నాను అనమాట. ఇలా కలర్ఫుల్గా అనిపిస్తుంది మనకి బ్లౌజ్ వేసుకుంటే, చాలా బాగుంటుంది లుక్ అనేది. సో ఇది వచ్చేసి జిమ్మిచూ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. ఇది పిస్తా గ్రీన్ తీసుకున్నాను. దీనికి ఒక లేస్ బార్డర్ని అయితే యాడ్ చేశాను. శారీ స్టార్టింగ్ నుంచి అయితే చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అనేది. సో క్రింద నుంచి ఇలా వేసానండి. ఇది వచ్చేసి మిర్రర్ వచ్చింది, కుందన్ వచ్చింది అనమాట. ఈ లేస్ అయితే తీసుకున్నాను. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో తీసుకుంటూ ఉంటానండి. శారీ పైన అంతా కూడా మనకి బోర్డర్ ఏమీ ఉండదు అనమాట, సెల్ఫ్ జస్ట్ ఇలా వస్తుంది అంతే. కింద బోర్డర్ మాత్రం వస్తుంది. పైన వచ్చేసి ఇలా ప్లెయిన్గానే ఉంటుంది. పైన బోర్డర్ అనేది ఇక్కడ నుంచి వేసాను అనమాట. అంటే మనకి ఇక్కడ ఫ్రిల్స్ ఎండ్ అయిపోయిన దగ్గర నుంచి పైన బోర్డర్ అనేది వస్తుంది. రిమైనింగ్ అంతా ఇది లోపలికి ఫ్రిల్స్ వెళ్ళిపోయేది ప్లెయిన్గా ఉంటుంది. కింద వచ్చేసి సేమ్ బోర్డర్, సేమ్ అంతే. లేస్ని అటాచ్ చేశానండి. బట్ ఏంటంటే ఈ లేస్కి కొంచెం బీడ్స్, కుందన్స్, మిర్రర్స్ అన్నీ ఉన్నాయి. సో దానివల్ల కొంచెం మనకి లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట.
సో ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈ కార్నర్ ఎడ్జ్లో మాత్రం హెమ్మింగ్ చేయాల్సి వచ్చిందండి, ఎందుకంటే మనకి మిర్రర్ ఉంది కాబట్టి స్టిచ్చింగ్ అనేది పడట్లేదు. సో కంప్లీట్గా మీకు డీటెయిలింగ్గా కావాలంటే ఒకసారి ఈ వీడియోని అయితే చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి వచ్చేసి బెనారస్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి, ప్యూర్ బెనారస్ అనమాట. గోల్డ్తో వీవింగ్ అంటే జరీ వీవింగ్ వచ్చింది. సో ఇలా పిస్తా గ్రీన్లోనే తీసుకున్నాను సెల్ఫ్లో. ఇది వచ్చేసి బార్డర్గా యూజ్ చేసుకోవడానికి ఇలా ఉంచుకున్నాను. లుక్ వైజ్గా అయితే ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఓల్డ్ జార్జెట్ శారీ అండి. జస్ట్ దానికి వచ్చేసి ఇలా బార్డర్ని అయితే యాడ్ చేశాను. సో బిఫోర్ కూడా ఒక బార్డర్ అయితే ఉందండి, చిన్న ప్యాచ్ వర్క్ లాగా వచ్చింది. ఆ బార్డర్ కంప్లీట్గా షేడ్ అవుట్ అయిందనమాట. అప్పుడు నేను బార్డర్ ఒక్కటి తీసేసి దీన్ని బార్డర్ అటాచ్ చేశాను, ఎందుకంటే శారీ అంతా కూడా చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. శారీ మొత్తం మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ ఇట్లా మన ఓల్డ్ శారీస్ని కూడా ఏదైనా బార్డర్ అంటే మనకి షేడ్ అవుట్ అయినా దాన్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోని కూడా ఒక్కసారి ఫుల్ లెంత్ వీడియోని అయితే చెక్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. శారీ స్టార్టింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది, పైన బార్డర్ అయితే ఉండదండి. సో క్రింద వచ్చేసి ఇలా జస్ట్ ఈ రెడ్ కలర్ వేసిన బోర్డర్ కూడా నేను వేరే శారీది అనమాట, అది బ్లౌజ్ పార్ట్ని ఇలా యూస్ చేశాను. కింద వచ్చేసి చిన్న గోటా పట్టిని అయితే యాడ్ చేశాను, కొంచెం లుక్ ఎన్హాన్స్ అవ్వడానికి. సో పైనంతా కూడా మనకి బోర్డర్ ఉండదు, క్రింద వచ్చేసి ఇలా వస్తుంది కంటిన్యూషన్. సో పైన వచ్చేసి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశానండి. మనకి ఫ్రిల్స్ ఎండ్ అయిపోయిన దగ్గర నుంచి పైన బోర్డర్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ రెడ్ కలర్ది కూడా నేను సారీ డిజైన్ చేసుకున్నప్పుడు బ్లౌజ్ పార్ట్ అనమాట. అంటే బ్లౌజ్ సెల్ఫ్గా కాకుండా కాంట్రాస్ట్గా తీసుకున్నప్పుడు ఆ బ్లౌజ్ పీస్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా అయితే యూస్ చేశాను. ఇలా వస్తుంది కింద. సేమ్ ఇంతేనండి, సింపుల్గా డిజైన్ చేసుకున్నాను. మనకి శారీ అంతా కూడా బాగుండి బోర్డర్ ఒక్కటే షేడ్ అవుట్ అయింది కాబట్టి ఇలా చేసుకున్నాను. పళ్ళు కూడా మనకు వచ్చేసి ఇట్లా పళ్ళు దగ్గర కొంచెం బ్రాడ్గా పెట్టుకున్నాను అనమాట, అంతే జస్ట్. అండ్ బ్లౌజ్ వచ్చేసి చూడండి, బ్లౌజ్ కూడా షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి. సో నాకు కొంచెం లెంతీ హ్యాండ్స్ కావాలని చెప్పేసి బ్లౌజ్కి అయితే ఇట్లా కొంచెం ఎక్కువగా వేసుకుని బోత్ సైడ్ కూడా వేసాను అనమాట గోటా పట్టి, ఎందుకంటే ఇక్కడ మనం జాయింట్ చేసినట్టు తెలియకుండా ఈ పైన పక్క అండ్ క్రింది పక్క. సో లుక్ అనేది ఇలా వస్తుంది. చక్కగా మన దగ్గర అంటే మనకి ఎప్పుడైనా మెమరబుల్గా ఉండే శారీస్ కొన్ని ఉండొచ్చు, దానికి కింద బోర్డర్ ఏమన్నా చేంజ్ అయినా, లేకపోతే మనకి ఏదైనా ఒక బర్త్డేకో లేదంటే స్పెషల్ అకేషన్ ఎప్పుడో కట్టుకున్న శారీ ఏదైనా కొంచెం మిస్టేక్ వస్తే దాన్ని మోడిఫికేషన్ చేసుకోవడానికి చూడండి. సో లుక్ వైజ్గా అయితే ఇలా ఉంటుంది. శారీస్ అన్నీ కూడా చూసారు కదండి, ఒక్కొక్క డిజైన్ అనేది చేస్తూ ఉంటారనమాట. మనం డిఫరెంట్ స్టైల్స్లో చేసుకుంటూ ఉండొచ్చు. ప్రతి ఒక్కటి కూడా నేను బడ్జెట్ ఫ్రెండ్లీలోనే చేయడానికైతే ట్రై చేస్తానండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ శారీస్ డిజైన్ చేసినప్పుడు మనం ఎక్కువ బడ్జెట్ ఎఫర్ట్ చేయలేం కాబట్టి. సో బడ్జెట్ కూడా ఆలోచించుకుని ఏ శారీకి ఏ టైప్ ఆఫ్ డిజైన్ చేస్తే బాగుంటుంది అని అయితే చేస్తూ ఉంటాను. అండ్ చెప్పాలంటే ఈరోజు నేను కట్టుకున్న ఈ శారీ కూడా నేను ఓన్గా డిజైన్ చేసుకునేదేనండి, బట్ దీనికైతే వీడియో లేదండి, ఎందుకంటే నేను ఛానల్ పెట్టక ముందు డిజైన్ చేసుకున్న శారీ అనమాట. సో ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఐడియాకి. ఇది వచ్చేసి మనకి షిఫాన్స్ ఉంటాయి కదండి, షిఫాన్ శారీ అనమాట. శారీ క్లాత్ వచ్చేసి దానికి వచ్చేసి ఇలా జార్జెట్ పైన ఇలా ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చినది ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. దాన్ని వచ్చేసి ఇలా బోర్డర్ వైజ్గా కట్ చేసి దానిపైన చిన్న చెమ్కి కుట్టాను అండ్ మధ్యలో కూడా ఇక్కడ యాడ్ చేశాను. మీకు బ్యాక్ సైడ్ చూస్తే అర్థమవుతుంది. సో ఇలా ఓన్గా స్టిచ్ చేశాను. ఇది పళ్ళు కూడా చూడండి బాక్సెస్ వైజ్గా చేశానమాట. అవుటర్ సైడ్ అంతా ఒక బాక్స్ లాగా అండ్ ఇన్నర్ ఒక 2 బాక్సెస్, మిడిల్లో అయితే ఇలా ప్లేస్ చేశాను. సో దూరంగా అయితే మీకు ఫుల్ కనిపిస్తుంది కాబట్టి ఇలా చూపిస్తున్నాను. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనం బోర్డర్లో ఏ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేసామో దాన్ని బ్లౌజ్ పర్పస్గా వేసుకున్నాను అనమాట. చక్కగా ఇలా మధ్యలో అంతా ప్లెయిన్ ఉంటుంది, సింపుల్గా ఇలా మనం డిఫరెంట్ స్టైల్స్లో చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో నేను ఈరోజు చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో నేను ఈరోజు చూపించిన శారీస్లో మీకు ఏది నచ్చింది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.